వెనక్కి రండి రా మీరా. ఎలా అయితే వీళ్ళు రోజుకొక డ్రామా తీసుకొస్తారు వైసీపీ పేటీఎం బ్యాచ్, అలానే తిరుపతిలో ఎక్స్ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి గారు వాళ్ళ కొడుకు రోజా వీళ్ళందరూ కలిసి హై డ్రామా చేయడం జరిగింది. మొన్నేమో తిరుమలలో మనం ముందు చూసుకుంటే హారతి డ్రామా చేశారు. దాని తర్వాత డ్రామా ఆర్టిస్టులాగా పవన్ కళ్యాణ్ గారిని, నారా చంద్రబాబు నాయుడు గారిని, నారా లోకేష్ గారి ఫేస్ మాస్కులు పెట్టుకొని ఒక డ్రామా ఆర్టిస్టులాగా చేశారు. ఈ రోజు చూస్తే గోమాతలను, మనం హిందువులం ఎంతో గోమాత అంటేనే అన్ని దేవతలు కలిసి ఉంటాయని మన గొప్ప నమ్మకం. అలాంటిది హిందువులను దెబ్బతీసేలాగా వాళ్ళు హై డ్రామా ఆడుతూ గోమాతలు చనిపోయాయని చెప్పి ఏదో ఫేక్ రికార్డ్ క్రియేట్ చేసి 191 ఆవులు గోమాతలు చనిపోయాయని చెప్పారు. మనం కూటమి నాయకులందరూ సవాల్ విసురుతూ గోశాలకు రమ్మని చెప్పితే రాకుండా మమ్మల్ని ఏదో పోలీసులు ఆపుతున్నారని చెప్పి హై డ్రామా క్రియేట్ చేసి కరుణాకర్ రెడ్డి గారు వాళ్ళ ఇంటి బయట పడుకొని నాయకులతో పడుకొని నన్ను పోలీసులు ఆపుతున్నారు అంటారు, కానీ అక్కడ ఎవరూ లేరు ఆపడానికి. పక్కాగా ఎస్పీ గారు కూడా చెప్పారు, అందరూ ఒక హై డ్రామా చేస్తుంటే నన్నెవరూ పట్టించుకోవట్లేదు అని చెప్పి. రోజా జబర్దస్త్ ఆర్టిస్ట్, మంత్రి పదవి ఇచ్చినా కూడా కేవలం సినిమా బ్లాక్ టికెట్లు అమ్ముకునేలాగా శ్రీవారి దర్శన టికెట్లని, శ్రీవారి దర్శన టోకన్లని బ్లాక్ టికెట్లు, సినిమా టికెట్లు అమ్ముకొని దోచుకొని సంపాదించి ఏపీ టూరిజం ని కేవలం టూరిజం ట్రిప్పులుగా వాడుకొని సంపాదించి ఆమె కూడా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతోంది. రోజా నువ్వు అంటున్నావు శ్రీవారి మన వెంకటేశ్వర స్వామి వల్లనే అప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు రుచి చూశారు అంటున్నావు. నేను ఒకటి చెప్తున్నాను రోజా, శ్రీవారి ఆయన ఆశీస్సులు ఉన్నాయి కాబట్టే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు అంత పెద్ద విపత్తు నుంచి అంత పెద్ద బ్లాస్ట్ జరిగినా కూడా ఆయన ఆశీర్వాదం వల్లే బయటపడ్డారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం పేరుతో ఎక్కడికక్కడ ప్రజలను ఆదుకుంటూ, ప్రజల కన్నీళ్లు తుడుస్తూ, కౌలు రైతుల కన్నీళ్లు తుడుస్తూ, ప్రజల కోసం నిలబడుతూ, ఆఖరికి మన ఎక్కడో చెప్పులు పంచారని చెప్పి దాన్ని కూడా రాజకీయం చేస్తూ ఇల్లు స్థలాలు ఇవ్వలేదు, అక్కడ రోడ్లు వేయలేదు అని చెప్తున్నారు. మీ వైసీపీ పీరియడ్ లో ఏ రోజైనా ట్రైబల్ విలేజెస్ ని మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గాని మీరు గాని అక్కడికి వెళ్ళి చూసారా? కనీసం అక్కడికి వెళ్ళి వాళ్ళ బాధలు వాళ్ళతో కూర్చొని మాట్లాడారా? అలాంటిది మీరు కూడా పవన్ కళ్యాణ్ గారి గురించి విమర్శిస్తున్నారు. వాళ్ళ ఫ్యామిలీ గురించి ఇంకొక మాట అన్నారు రోజా, పవన్ కళ్యాణ్ గారు మీకు ఆల్రెడీ దీని గురించి సమాధానం చెప్పారు. ప్యాకేజ్ తీసుకున్నారు, మీకు పదవులు ఇస్తే, మీకు ప్యాకేజ్ ఇస్తే మీరు మాట్లాడు అంటున్నావు పవన్ కళ్యాణ్ గారి గురించి. పవన్ కళ్యాణ్ గారు నీకు ఆల్రెడీ చెప్పారు, మీకు మీ నాయకులకి పవన్ కళ్యాణ్ గారు చెప్పుతో సమాధానం చెప్పారు. ఓకే, మీకు ఆల్రెడీ చెప్పుతో సమాధానం చెప్పారు, చెప్పు చూపించారు, మీకు చెప్పుతో సమాధానం చెప్పారు. అయినా కూడా నీకు బుద్ధి రాలేదు. ఇప్పుడు ఈ మాటలకి చెప్పుతో సమాధానం చెప్పాము. ఇంకోసారి పవన్ కళ్యాణ్ గారి గురించి నువ్వు ప్యాకేజ్ అంటే డైరెక్ట్ గా మేమంతా మీ ఇంటిని ముట్టడిస్తాం, నీకు తాటడిస్తాం. నగిరి ప్రజలు నీకు బుద్ధి చెప్పి 45,000 ఓట్ల మెజారిటీతో భాను గారిని గెలిపించారు. అయినా కూడా నీకు బుద్ధి రాలేదు. ఈసారి నువ్వు జబర్దస్త్ ఆర్టిస్ట్ కూడా పనికిరావు. నువ్వేదో మీ ఆయన సెల్వమణితో చెన్నై తమిళనాడు రాజకీయాలు చేసుకోవాలి, కార్పొరేటర్ గాను సర్పంచ్ గాను నీకు అవకాశం ఇస్తారు, అక్కడ రాజకీయాలు చేసుకోమ్మా. ఈసారి పవన్ కళ్యాణ్ గారి గురించి కానీ, మా చంద్రబాబు నాయుడు గారి గురించి కానీ, నారా లోకేష్ గారి గురించి కానీ ఏమైనా ఒక్క మాట మాట్లాడినా ఇప్పుడు నీకు చెప్పుతో సమాధానం చెప్పాము. ఖచ్చితంగా నగిరి వచ్చి మీ ఇంటిని ముట్టడిస్తాము, నీ తాటడిస్తామని మళ్ళీ తెలియజేస్తున్నా. ఖబర్దార్ 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 డీజిల్ సైడ్ ఇచ్చారు, కార్ వెళ్ళిపోతుంది కలిసి సైడ్ అక్కడ పంపినా
వెనక్కి రండి రా మీరా. ఎలా అయితే వీళ్ళు రోజుకొక డ్రామా తీసుకొస్తారు వైసీపీ పేటీఎం బ్యాచ్, అలానే తిరుపతిలో ఎక్స్ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి గారు వాళ్ళ కొడుకు రోజా వీళ్ళందరూ కలిసి హై డ్రామా చేయడం జరిగింది. మొన్నేమో తిరుమలలో మనం ముందు చూసుకుంటే హారతి డ్రామా చేశారు. దాని తర్వాత డ్రామా ఆర్టిస్టులాగా పవన్ కళ్యాణ్ గారిని, నారా చంద్రబాబు నాయుడు గారిని, నారా లోకేష్ గారి ఫేస్ మాస్కులు పెట్టుకొని ఒక డ్రామా ఆర్టిస్టులాగా చేశారు. ఈ రోజు చూస్తే గోమాతలను, మనం హిందువులం ఎంతో గోమాత అంటేనే అన్ని దేవతలు కలిసి ఉంటాయని మన గొప్ప నమ్మకం. అలాంటిది హిందువులను దెబ్బతీసేలాగా వాళ్ళు హై డ్రామా ఆడుతూ గోమాతలు చనిపోయాయని చెప్పి ఏదో ఫేక్ రికార్డ్ క్రియేట్ చేసి 191 ఆవులు గోమాతలు చనిపోయాయని చెప్పారు. మనం కూటమి నాయకులందరూ సవాల్ విసురుతూ గోశాలకు రమ్మని చెప్పితే రాకుండా మమ్మల్ని ఏదో పోలీసులు ఆపుతున్నారని చెప్పి హై డ్రామా క్రియేట్ చేసి కరుణాకర్ రెడ్డి గారు వాళ్ళ ఇంటి బయట పడుకొని నాయకులతో పడుకొని నన్ను పోలీసులు ఆపుతున్నారు అంటారు, కానీ అక్కడ ఎవరూ లేరు ఆపడానికి. పక్కాగా ఎస్పీ గారు కూడా చెప్పారు, అందరూ ఒక హై డ్రామా చేస్తుంటే నన్నెవరూ పట్టించుకోవట్లేదు అని చెప్పి. రోజా జబర్దస్త్ ఆర్టిస్ట్, మంత్రి పదవి ఇచ్చినా కూడా కేవలం సినిమా బ్లాక్ టికెట్లు అమ్ముకునేలాగా శ్రీవారి దర్శన టికెట్లని, శ్రీవారి దర్శన టోకన్లని బ్లాక్ టికెట్లు, సినిమా టికెట్లు అమ్ముకొని దోచుకొని సంపాదించి ఏపీ టూరిజం ని కేవలం టూరిజం ట్రిప్పులుగా వాడుకొని సంపాదించి ఆమె కూడా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతోంది. రోజా నువ్వు అంటున్నావు శ్రీవారి మన వెంకటేశ్వర స్వామి వల్లనే అప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు రుచి చూశారు అంటున్నావు. నేను ఒకటి చెప్తున్నాను రోజా, శ్రీవారి ఆయన ఆశీస్సులు ఉన్నాయి కాబట్టే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు అంత పెద్ద విపత్తు నుంచి అంత పెద్ద బ్లాస్ట్ జరిగినా కూడా ఆయన ఆశీర్వాదం వల్లే బయటపడ్డారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం పేరుతో ఎక్కడికక్కడ ప్రజలను ఆదుకుంటూ, ప్రజల కన్నీళ్లు తుడుస్తూ, కౌలు రైతుల కన్నీళ్లు తుడుస్తూ, ప్రజల కోసం నిలబడుతూ, ఆఖరికి మన ఎక్కడో చెప్పులు పంచారని చెప్పి దాన్ని కూడా రాజకీయం చేస్తూ ఇల్లు స్థలాలు ఇవ్వలేదు, అక్కడ రోడ్లు వేయలేదు అని చెప్తున్నారు. మీ వైసీపీ పీరియడ్ లో ఏ రోజైనా ట్రైబల్ విలేజెస్ ని మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గాని మీరు గాని అక్కడికి వెళ్ళి చూసారా? కనీసం అక్కడికి వెళ్ళి వాళ్ళ బాధలు వాళ్ళతో కూర్చొని మాట్లాడారా? అలాంటిది మీరు కూడా పవన్ కళ్యాణ్ గారి గురించి విమర్శిస్తున్నారు. వాళ్ళ ఫ్యామిలీ గురించి ఇంకొక మాట అన్నారు రోజా, పవన్ కళ్యాణ్ గారు మీకు ఆల్రెడీ దీని గురించి సమాధానం చెప్పారు. ప్యాకేజ్ తీసుకున్నారు, మీకు పదవులు ఇస్తే, మీకు ప్యాకేజ్ ఇస్తే మీరు మాట్లాడు అంటున్నావు పవన్ కళ్యాణ్ గారి గురించి. పవన్ కళ్యాణ్ గారు నీకు ఆల్రెడీ చెప్పారు, మీకు మీ నాయకులకి పవన్ కళ్యాణ్ గారు చెప్పుతో సమాధానం చెప్పారు. ఓకే, మీకు ఆల్రెడీ చెప్పుతో సమాధానం చెప్పారు, చెప్పు చూపించారు, మీకు చెప్పుతో సమాధానం చెప్పారు. అయినా కూడా నీకు బుద్ధి రాలేదు. ఇప్పుడు ఈ మాటలకి చెప్పుతో సమాధానం చెప్పాము. ఇంకోసారి పవన్ కళ్యాణ్ గారి గురించి నువ్వు ప్యాకేజ్ అంటే డైరెక్ట్ గా మేమంతా మీ ఇంటిని ముట్టడిస్తాం, నీకు తాటడిస్తాం. నగిరి ప్రజలు నీకు బుద్ధి చెప్పి 45,000 ఓట్ల మెజారిటీతో భాను గారిని గెలిపించారు. అయినా కూడా నీకు బుద్ధి రాలేదు. ఈసారి నువ్వు జబర్దస్త్ ఆర్టిస్ట్ కూడా పనికిరావు. నువ్వేదో మీ ఆయన సెల్వమణితో చెన్నై తమిళనాడు రాజకీయాలు చేసుకోవాలి, కార్పొరేటర్ గాను సర్పంచ్ గాను నీకు అవకాశం ఇస్తారు, అక్కడ రాజకీయాలు చేసుకోమ్మా. ఈసారి పవన్ కళ్యాణ్ గారి గురించి కానీ, మా చంద్రబాబు నాయుడు గారి గురించి కానీ, నారా లోకేష్ గారి గురించి కానీ ఏమైనా ఒక్క మాట మాట్లాడినా ఇప్పుడు నీకు చెప్పుతో సమాధానం చెప్పాము. ఖచ్చితంగా నగిరి వచ్చి మీ ఇంటిని ముట్టడిస్తాము, నీ తాటడిస్తామని మళ్ళీ తెలియజేస్తున్నా. ఖబర్దార్ 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 డీజిల్ సైడ్ ఇచ్చారు, కార్ వెళ్ళిపోతుంది కలిసి సైడ్ ఇచ్చారు. खबरदार